ఒకే జత పట్ల మీద 3 సంవత్సరాలు ఇన్నట్టుకుని అడుక్కున్నానమ్మ నేను. అమ్మా, తాడేపల్లిగూడెంలో బస్ స్టాండ్లో కాగితాలు వేసుకుని పడుకునేవాడిని నేను. ఓ రాత్రి అన్నం అడుక్కుంటాకి తాడేపల్లిగూడెం అంతా తిరిగాను. ఎవరు అన్నం పెట్టలేదు. ఆకలి అయిపోతుంది. అలాగని తాలూకా ఆఫీస్ ఉంది కదా తాడేపల్లిగూడెంలో, దాని ఎదురుగుండా కురిపి హోటల్ ఉంది. ఆ కురిపి హోటల్ కాడికి వెళ్ళి, అయ్యా కొంచెం అన్నం ఉంటే పెడతారా అన్న. ఆయన అన్నాడు, 5 రూపాయలు ఇవి పెడతానన్నారు. డబ్బులు లేవండి, నేను అడుక్కున్న వాడినండి, కొంచెం అన్నం పెట్టండి అయ్యా అన్నాను. డబ్బులు ఇవ్వకపోతే పెట్టనన్నారు. సర్లే బయటకు వచ్చి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు, బాబు 1 రూపాయి ఉన్నాయా, అన్నం కొనుక్కుంటాను 1 రూపాయి ఇవ్వమంటే ఎవరు ఇవ్వలేదమ్మా. 10ంటికి కట్టేస్తారు, రాత్రి 10 గంటలకి. ఏం చేయాలో తెలియక వారు తినే ఎంగులాకులు ఎక్కడైతే పడేస్తున్నారో, వాడు పడేసిన ఎంగులాకులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి కూర్చుని వాడు పడేసిన ఎంగులాకులన్నీ మెతుకులు ఎరుగు తిన్నాను. కానీ కడుపు నిండలేదండి. అప్పుడు అనుకున్నాను, నేను ఎవరి కోసం బ్రతకాలి?